నువ్వు కళ్ళెర్ర చేసి మీ ఆయన్ని భయపెట్టడం పవర్ కాదు. నువ్వు డైట్ లో ఉన్నప్పుడు నీ ఫేవరెట్ బిర్యానీ నీ కళ్ళ ముందే ఉన్నప్పుడు సింపుల్ గా తిరస్కరించడం పవర్. నీ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం నీకు నచ్చిన ఫుడ్స్ అన్ని త్యాగం చేయడం పవర్. ఫ్రెండ్స్ అందరూ కలిసి మండీలకు వెళ్ళినప్పుడు అరే నీ ప్లేట్ ముందు కంప్లీట్ అయిద్దా నా ప్లేట్ ముందు కంప్లీట్ అయిద్దా తేల్చుకుందాం అని చెప్పేసి పందాలు పెట్టుకోవడం పవర్ కాదు. ఆఫీసులో మీకు సాటి కొలీగ్ డైట్ చేస్తున్నప్పుడు వాడిని చూసి సెటైర్ వేయకుండా సైలెంట్ గా కూర్చోవడం పవర్. నువ్వు డైట్ చేస్తున్నప్పుడు మీ ఆఫీసులో కొలీగ్స్ మీ ఇంట్లో వాళ్ళు నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టినప్పుడు సేయింగ్ నో ఈజ్ పవర్. నువ్వు గానీ పెద్ద డైట్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంట్లో అందరినీ డిస్టర్బ్ చేయకుండా నీ డైట్ మీల్స్ అన్ని నువ్వే ఒంటరిగా వండుకోవటం పవర్. నువ్వు జిమ్కి వెళ్ళి నీ 100 కిలోల బరువుని నీ కాళ్ళతో లేపటం పవర్ కాదు. అదే మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న మీ తాతకి కీళ్ల నొప్పులు తగ్గించడం పవర్. మీ పిల్లలకి చిన్న వయసులోనే ఉన్న కళ్ళు పోయి కళ్ళజోడు పెట్టుకోకుండా చేయటం పవర్. 6 ప్యాక్లు, రిస్ట్ మీద నరాలు, మెడ మీద వెయిన్స్ చూయించుకుంటూ రీల్స్ పెట్టడం పవర్ కాదు. మీ అమ్మకున్న థైరాయిడ్ ని, మీ నాన్నకున్న డయాబెటీస్ ని, నిన్ను నమ్ముకొని వచ్చిన క్లయింట్ కి సోరియాసిస్ తగ్గించడం పవర్. నాకు ఒకటి తెలియక అడుగుతాను, ఆల్రెడీ డయాబెటీస్, ఫ్యాటీ లివర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఒబెసిటీ, ఆర్థరైటిస్ ఇలాంటి ఏయో ఆల్రెడీ మీకు అటాక్ అయ్యే ఉంటాయి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. మీ ఇంట్లో పోయిన నీ పవర్ ని తిరిగి దక్కించుకునే ఉద్దేశం నీకు లేదా? చల్లనాడు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేద్దాం.